హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోస్లో సెట్స్, సబ్సెట్స్, పవర్ సెట్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంకొన్ని సెట్స్ గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ సెట్ అంటే మనం కొన్ని సెట్స్ కన్సిడర్ చేసుకుంటే ఆ సెట్స్ అన్నిటికీ ఒక సూపర్ సెట్నే యూనివర్సల్ సెట్ అంటాం. సో డెఫినేషన్ చూద్దాం. ద సెట్స్ అండర్ కన్సిడరేషన్ ఆర్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ సెట్. ఒక ఫిక్స్డ్ సెట్ ఉంది, ఆ ఫిక్స్డ్ సెట్స్ ఒక అన్ని సబ్సెట్స్, చాలా సబ్సెట్స్ ఉంటే ఆ ఫిక్స్డ్ సెట్నే యూనివర్సల్ సెట్ అంటాం. సో యూనివర్సల్ సెట్ని క్యాపిటల్ యూ ఆర్ మ్యూ ఆర్ ఎస్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్. సో టూ సెట్స్ ఒక యూనియన్ అంటే లైక్ అడిషన్, టూ నెంబర్స్ ఒక అడిషన్ ఎలా చేస్తామో సెట్స్ ఒకని యూనియన్ చేస్తాం. ఎలా అంటే ఏ అండ్ బి టూ సెట్స్ అనుకుంటే ఆ టూ సెట్స్ ఒక యూనియన్ ఎలా చేస్తామంటే టూ సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి తీసుకొని రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ రాసుకుంటాం. అప్పుడే ఏ యూనియన్ బి అవుతుంది. డెఫినేషన్ చూద్దాం. లెట్ ఏ కమా బి బి టూ సెట్స్. ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఐదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్ ఏ అండ్ బి ఈస్ కాల్డ్ యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఎలిమెంట్స్ ఏలో అన్నా ఉండాలి లేదా బిలో అన్నా ఉండాలి, ఏబి రెండిట్లో అయినా ఉండాలి. ఉంటే ఆ ఎలిమెంట్స్ మొత్తంని యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. దీన్ని ఏ యూనియన్ బితో డినోట్ చేస్తాం. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఎక్స్ అనేది సెట్ ఏలో అన్నా ఉండాలి లేదా సెట్ బిలో అన్నా ఉండొచ్చు. సెట్ ఏలో అన్నా ఉండొచ్చు లేదా సెట్ బిలో అన్నా ఉండొచ్చు. టూ సెట్స్ ఏ ఒక సెట్లో ఉన్నా సరే ఏ యూనియన్ బిలో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 6 8, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ సెట్ ఆఫ్ 1 2 3 4 6 8. అంటే ఏలో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 2 4 6 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అండ్ బిలో కామన్గా ఉన్నటివి 2 అండ్ 4. 2 అండ్ 4 మాత్రమే ఏలో బిలో కామన్గా ఉన్నాయి. సో కాబట్టి 2 4 ఒకసారి రాసుకున్నాం, రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ రాసాం. దీన్నే ఏ యూనియన్ బి అంటాం. ఈ టైప్ ఆఫ్ సెట్స్ని యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం. వీటిలో మనం కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అవేమంటే ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఒక సెట్ తీసుకున్నాం. ఏ యూనియన్ ఏ ఆ సెట్ని అదే సెట్తో యూనియన్ చేస్తే మన రిజల్ట్ కూడా అదే సెట్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఐడెంపటెంట్ లా అంటాం. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈస్ ఎ సెట్ దెన్ ఏ యూనియన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏ యూనియన్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ. ఇక్కడ యూ అంటే యూనివర్సల్ సెట్ అని. ఏని ఒక సెట్ నల్ సెట్ని యూనియన్ చేసామంటే మళ్ళీ ఏ సెట్టే వస్తుంది. ఏ సెట్ని యూనివర్సల్ సెట్ని యూనియన్ చేసి యూనివర్సల్ సెట్టే వస్తుంది. ఎందుకంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. కాబట్టి ఏ యూనియన్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. ఇక్కడ ఫై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఫర్ ఎవ్రీ సెట్. కాబట్టి ఏ యూనియన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏనే ఉంటుంది. నెక్స్ట్ ఏ కమ బి టూ సెట్స్ అయితే ఏ యూనియన్ బి అండ్ బి యూనియన్ ఏ రెండు సేమ్ రిజల్టే వస్తుంది. దీన్ని కామ్యుటేటివ్ లా అంటాం. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఆ టూ సెట్స్ అయితే ఏ యూనియన్ బికి ఏ ఒక సబ్సెట్ అవుతుంది, అలాగే బి కూడా ఒక సబ్సెట్ అవుతుంది. ఏ యూనియన్ బి ఏ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ బి ఈస్ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇఫ్ ఏబిసి ఆర్ త్రీ సెట్స్ దెన్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. దీన్ని అసోసియేటివ్ లా అంటాం. ఏ విధంగా యూనియన్ చేసినా సరే సేమ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకు ఫస్ట్ ఏ యూనియన్ బి తర్వాత యూనియన్ సి చేస్తామంటే బాట్మాస్ రూల్స్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ అనేది సాల్వ్ చేస్తాం కాబట్టి
ఫస్ట్ ఏ యూనియన్ బి తర్వాత యూనియన్ సి చేసిన, లేదా బి యూనియన్ సి చేసి తర్వాత ఏ సెట్ని యాడ్ చేసిన సేమ్ రిజల్టే వస్తుంది. నెక్స్ట్ ఏ అండ్ బి టూ సెట్స్ అయితే ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుందంటే బి అవుతుంది. ఎందుకంటే ఏ అనేది బికి సబ్సెట్, అప్పుడు ఏ సెట్లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంటుంది. కామన్గా ఉన్న ఎలిమెంట్సే కదా రాసుకుంటాం. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏ బిలో సెట్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయి అప్పుడు. సో మన రిజల్ట్ అనేది బి సెట్టే వస్తుంది కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ అంటే ఏ సెట్లో బి సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే రాస్తాం. ఇక్కడ యూనియన్లో ఏం చేసాము, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తూ ఏ బిలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ రాసాం. బట్ ఇంటర్సెక్షన్లో ఏ అండ్ బి టూ సెట్స్ అనుకుంటే ఏ సెట్ అండ్ బి సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. సో ఇక్కడ డెఫినేషన్ చూస్తే లెట్ ఏ కమా బి బి టూ సెట్స్, ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏబి. బోత్ ఏ అండ్ బి రెండు సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఇంటర్సెక్షన్గా డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉండాలి, అలాగే బిలో ఉండాలి. ఏ బి రెండిట్లో ఉన్నప్పుడు మాత్రమే వాడు ఒక ఇంటర్సెక్షన్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 తీసుకుందాం. సో ఇంతకుముందు యూనియన్కి వచ్చేటప్పటికి ఏమొచ్చింది, ఇదే ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి వచ్చి 1 2 3 4 6 8 వచ్చింది. ఇక్కడ ఏ బిలో కామన్గా 2 4 మాత్రమే ఉంది. ఆ 2 4 ఒకసారి రాసి రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ రాస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటర్సెక్షన్లో ఆ 2 4 మాత్రమే వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 4. సో దీంతో కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ చూద్దాం. ఇఫ్ ఏ ఈస్ ఎ సెట్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ అనేది ఒక సెట్ అయితే ఏని ఏతోనే ఇంటర్సెక్షన్ చేస్తే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దీన్ని ఐడెంపటెంట్ లా అంటాం. ఏ అనేది ఒక సెట్ అయితే దాన్ని నల్ సెట్తో ఇంటర్సెక్షన్ చేసినప్పుడు నల్ సెట్టే వస్తుంది. ఎందుకంటే కామన్గా ఉన్న ఎలిమెంటే రాయాలి. ఏ అండ్ 5 అంటే నల్ సెట్, రెండిట్లో కామన్గా ఏ ఎలిమెంట్ ఉండదు కాబట్టి రిజల్ట్ కూడా నల్ సెట్టే వస్తుంది. అలాగే ఏ అనే సెట్ని మనకు యూనివర్సల్ సెట్తో ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏనే వస్తుంది. యూనివర్సల్ సెట్లో ఏ సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్సే వస్తాయి కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్సే వస్తాయి. నెక్స్ట్ ఏ కమా బి టూ సెట్స్ అనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ రెండు సేమ్గా ఉంటాయి. దీన్ని కామ్యుటేటివ్ లా అంటాం. నెక్స్ట్ ఏబి టూ సెట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. ఇక్కడ చూద్దాం, ఏ సెట్లో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బిలో 2 4 మాత్రమే ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది, అదేవిధంగా బికి కూడా సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏబిసి త్రీ సెట్స్ తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. దీన్ని అసోసియేటివ్ లా అంటాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి if a comma b are two sets then a is subset are equal to b implies and implied by a intersection b is equal to a. a అనేది bకి సబ్సెట్ అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏ అవుతుంది. ఎందుకంటే ఏ బిలో కామన్గా ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇదే కండిషన్ యూనియన్లోకి వచ్చినప్పటికీ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ ఏబిసి ఆర్ త్రీ సెట్స్ అయితే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఈ ప్రాపర్టీస్ని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటాం. నెక్స్ట్ డిజాయిన్ సెట్స్. డిజాయిన్ సెట్స్ అంటే టూ సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్
నల్ సెట్ అయితే ఆ సెట్స్ని డిజాయిన్ సెట్స్ అంటాం. అంటే ఆ 2 సెట్స్లో కామన్ ఎలిమెంట్ ఏది ఉండదు. సో 2 sets A and B are said to be disjoint if A intersection B is equal to 5. ఎగ్జాంపుల్ చూస్తే if A is equal to 1 3 5 odd numbers, B is equal to 2 4 6 even numbers. A and B డిజాయిన్ సెట్స్, ఎందుకంటే ఏ బిలో ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నల్ సెట్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్ తీసుకుందాం. ఏ అండ్ బి 2 సెట్స్ తీసుకుంటే ఈ 2 సెట్స్లోని డిఫరెన్స్ చేస్తే ఏ మైనస్ బి చేస్తే ఏ బి రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీసేసి సెట్ ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాస్తాం. సో దాన్నే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటాం. చూద్దాం. లెట్ ఏ అండ్ బి బి 2 సెట్స్. ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. ఈస్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ బి ఇన్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ మైనస్ బి. ద సెట్ ఏ మైనస్ బి ఈస్ ఆల్సో కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ బి ఇన్ ఏ. ఏ మైనస్ బిని బి ఇన్ ఏ కాంప్లిమెంట్ అని కూడా చెప్తాం. కాంప్లిమెంట్ అంటే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉంటుంది, బిలో ఉండదు. ఏ మైనస్ బి అంటే ఏ బి రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీసేసి సెట్ ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా అవి మాత్రమే రాసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. If A is equal to set of 1 2 3 4, B is equal to set of 2 4 6 8, then A minus B is equal to set of 1 3. ఇక్కడ A and Bలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2 and 4. సో సెట్ ఏలో నుంచి 2 4 తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 3. అది A minus B is 1 3. వీటిలో కూడా కొన్ని కండిషన్స్ తెలుసుకుందాం. ఇఫ్ A is a set, then A minus A is equal to null set. ఏ మైనస్ ఏ అంటే 2 సెట్స్లో 2 ఈక్వల్ సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే ఇంకా నల్ సెట్టే కదా ఉంటుంది. సో ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 సెట్స్, దెన్ ఏ మైనస్ బి ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఎందుకంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేసి ఏలోని ఎలిమెంట్స్ రాస్తున్నాం కాబట్టి ఏ మైనస్ బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏ బి రెండు ఈక్వల్ సెట్స్ కావు. అప్పుడు ఏ మైనస్ బి ఈస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. ఈక్వల్ సెట్స్ అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్, దెన్ ద సెట్స్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ మ్యూచువల్లీ డిజాయింట్. ఏబి 2 సెట్స్ అయితే ఏ మైనస్ బి వాల్యూ, బి మైనస్ ఏ వాల్యూ, ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ డిజాయింట్ సెట్స్ అవుతాయి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే వాటి మధ్య ఎటువంటి కామన్ ఎలిమెంట్ ఉండదు. ఇఫ్ ఏబిసి ఆర్ 3 సెట్స్, దెన్ ఏ మైనస్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి, ఏ మైనస్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. దీన్ని డి మోర్గాన్స్ లా అంటాం. వీటిని డి మోర్గాన్ లాస్ అంటాం. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అంటే ఇంతకుముందే చూసాం ఏ మైనస్ బి అనేసి. ఇప్పుడు 2 సెట్స్ తీసుకున్నామంటే ఏ అండ్ బి, ఏ మైనస్ బి రాయొచ్చు, బి మైనస్ ఏ రాయొచ్చు. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రెండింటి యొక్క యూనియన్నే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటాం. If A comma B are 2 sets, then A minus B union B minus A. A నుంచి బిని సబ్ట్రాక్షన్ చేయాలి, నెక్స్ట్ బి మైనస్ ఏ, బి నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేయాలి, వచ్చిన రిజల్ట్ని యూనియన్ చేస్తాం. దాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. దీన్ని ఏ డెల్టా బితో డినోట్ చేస్తాం. దీన్ని చదివేది వచ్చి ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ బి అని చదువుతాం. ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4, B is equal to 2 4 6 8, then A symmetric difference between B is equal to A minus B union B minus A. So A minus B అంటే
ఏ అండ్ బిలో కామన్ ఉన్న ఎలిమెంట్స్ తీసేసి ఏలో మిగిలినవి 1 and 3. నెక్స్ట్ బి ఏలో కామన్ ఉన్న ఎలిమెంట్స్ని తీసేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ 6 and 8. సెట్ ఏలో మిగిలినవి 1 3, సెట్ బిలో 6 8 మిగిలినాయి. ఈ రెండింటి ఒక యూనియన్నే ఏ ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ బి అని చెప్పి చెప్తాం. వీటిలో కూడా కొన్ని కండిషన్స్ చూస్తే ఇఫ్ ఏ ఈస్ ఎ సెట్ దెన్ ఏ ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకంటే ఏ మైనస్ ఏ నల్ సెట్ అవుతుంది, అగైన్ ఏ మైనస్ ఏ కూడా నల్ సెట్. నల్ సెట్ యూనియన్ నల్ సెట్ ఈజ్ ఆల్సో నల్ సెట్. నెక్స్ట్ ఏ ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎందుకంటే ఏ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ, 5 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ దెన్ ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ బి ఈజ్ ఈక్వల్ టు బి సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ. ఏ బి టూ సెట్స్ అయితే ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ బిని ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఏ బి ఆర్ టూ సెట్స్ అయినప్పుడు ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అయితే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్. అప్పుడు ఏ మైనస్ బి వచ్చి నల్ సెట్ అవుతుంది, బి మైనస్ ఏ కూడా నల్ సెట్ అవుతుంది. సో అప్పుడు ఏ అండ్ బి ఈక్వల్ సెట్స్ అవుతాయి. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటే ఒక సెట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి టూ సెట్స్ తీసుకుంటే ఏ మైనస్ బి రాసినప్పుడు సెట్ ఏలోని రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. సెట్ ఏ అండ్ బిలో కామన్ ఎలిమెంట్స్ తీసేసి సెట్ ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాస్తాం కదా, ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్లోని ఏం రాయొచ్చు అంటే ఏ మైనస్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. ఇక్కడ డెఫినేషన్లో చెప్పుకున్నాం, సిమెట్రిక్ డిఫరెన్స్లో డెఫినేషన్ చెప్పుకున్నాం. ద సెట్ ఏ మైనస్ బి ఈస్ ఆల్సో కాంప్లిమెంట్ ఆఫ్ బి ఇన్ ఏ అనేసి. అంటే ఏ మైనస్ బి అనేది ఏకి బి ఇన్ ఏకి కాంప్లిమెంట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూస్తే ఏ అనేది ఒక సెట్ అయితే యూ మైనస్ ఏ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. సో యూనివర్సల్ సెట్లో నుంచి ఏ అనే సెట్ని తీసేస్తే రిమైనింగ్ ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ సెట్లో లేని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి యూలో, అండ్ ఆల్సో కామన్ ఉన్న ఎలిమెంట్స్ కూడా తీసేస్తుంటాం కాబట్టి ఏ సెట్లో లేని ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే ఏ కాంప్లిమెంట్ అంటాం. దాన్ని ఏ డాష్ ఆర్ ఏ పవర్ సితో డినోట్ చేస్తాం. దీన్ని మ్యాథమెటికల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఏ కాంప్లిమెంట్లో ఒక ఎలిమెంట్ మనం తీసుకున్నామంటే ఆ ఎలిమెంటు ఏ సెట్లో ఉండదు. నెక్స్ట్ యూ కాంప్లిమెంట్లో తీసుకున్నాము అంటే అది ఏలో ఉంటుంది, యూ కాంప్లిమెంట్లో ఉండదు, యూలో ఉండదు. సారీ, వీటిపైన కొన్ని కండిషన్స్ చూస్తే ఇఫ్ ఏ ఈస్ ఎ సెట్ దెన్ ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ కాంప్లిమెంట్ చేసి మళ్ళీ హోల్ కాంప్లిమెంట్ చేసామంటే అది ఏనే అవుతుంది. నెక్స్ట్ 5 యొక్క కాంప్లిమెంట్ వచ్చి యూ, యూనివర్సల్ సెట్. నల్ సెట్ కానిది యూనివర్సల్ సెట్టే, యూనివర్సల్ సెట్ యొక్క కాంప్లిమెంట్ నల్ సెట్. ఏ ఈస్ ఎ సెట్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్లో ఉండవు, సో వాటి మధ్య ఇంటర్సెక్షన్ నల్ సెట్ అవుతుంది, వాటి మధ్య యూనియన్ యూనివర్సల్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై బి కాంప్లిమెంట్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్. ఏ అనేది బికి సబ్సెట్ అయితే బి కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్కి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అయితే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. వీటిని డి మోర్గాన్స్ లాస్ అంటాం. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 5. అదే ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్. ఎందుకంటే బి కాంప్లిమెంట్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాం, బి కాంప్లిమెంట్ అంటే
బిలో లేని ఎలిమెంట్స్ ఏముంటాయి? బిలో లేని ఎలిమెంట్స్ అంటే ఏలో కూడా ఉండవు అవి ఇంకా, ఎందుకంటే ఏ అనేది బికి సబ్సెట్. బిలో లేని ఎలిమెంట్స్ అంటే ఏలో కూడా ఉండవు. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే నల్ సెట్ ఉండొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అన్నప్పుడు ఏలో లేని ఎలిమెంట్స్ ఏలో లేనాటివి బిలో ఉంటాయి కదా. సో అప్పుడు ఆ ఎలిమెంట్స్ యూనియన్ బి చేసినప్పుడు యూనివర్సల్ సెట్ వస్తుంది. ఆ యూనివర్సల్ సెట్ ఏ బి 2 సెట్స్ అనుకుంటే బీనే అవ్వచ్చు. ఓకేనా?